కంగువా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శివ, స్టారింగ్ సూర్య గారు. అబ్బా, సినిమా చూసి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందండి. సినిమాలో అరుపులకి, కేకలకి, గోలకి, సినిమాలో జనాలది కాదండి అరుపులు, సినిమాలో క్యారెక్టర్స్ చేసే గోలే. సినిమాలో క్యారెక్టర్స్ కి పూర్వజన్మ గుర్తు రావడం అనేది పక్కన పెడితే, సినిమాలో సౌండ్లకి, అరుపులకి మన పూర్వజన్మ పాపాలన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమాలో సౌండ్ డిజైన్ అట్టర్ న్యూసెన్స్ అంతే. అండ్ సినిమా ఫస్ట్ 30 minutes నాన్ సెన్స్, క్రింజ్ తో కూడిన ఒక లాంగ్ ఇన్స్టాగ్రామ్ రీల్ లా ఉంటది. మోయే మోయే మ్యూజిక్, ది బాయ్స్ మ్యూజిక్, బెస్టీ రిఫరెన్స్లు చేతంతా వేసారు ఫస్ట్ 30 minutes. అందుకే దిశా పటానీ గారిని కూడా తీసుకున్నారేమో. ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ చేసే బికినీ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ ఫోటో షూటే ఓకే. ఆఫ్టర్ 30 minutes కంగువా స్టోరీ వచ్చింది అని అనుకుంటే అది కూడా అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇక్కడ ఇండియా బార్డర్ లో 5 కోణలు ఉంటాయి. అరణ్య కోన, కపాల కోన, హిమకోన, ప్రణవ్ కోన, సాగర్ కోన ఉన్నాయని చెప్తారు. ముందు ఈ థియేటర్ లో నుంచి నేను పోనా అని అనిపించింది నాకు. అన్ని కొండలు ప్లేసెస్ పక్క పక్కనే ఉంటాయి. బట్ ఒక చోట వింటరు, ఒక చోట సమ్మరు, ఒక చోట రెయినీ సీజను, ఏదో ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఫిల్టర్స్ లాగా మారతా ఉంటాయి. సినిమాలో ఒక చిన్నపిల్లోడు స్టోరీ ఉంటది. కంగువా సినిమా సూర్య గారు చేయడానికి రీజన్ కూడా ఆ స్టోరీ లైన్. కనీసం ఆ లాగ్ లైన్ తీసుకెళ్లి ఏ చాట్ జీపీటీకో లేదా ఏ ఏఐ అడ్వాన్స్డ్ టూల్ కో ఇచ్చుంటే స్టోరీ ఇంకా బాగా రాసేది. చాలా పూర్ రైటింగ్ అంతే. క్యారెక్టర్ మోటివేషన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ ఏమి ఎక్కవు. సినిమా స్టోరీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లో మ్యాన్ వర్సెస్ చైల్డ్ అయ్యిద్ది. అక్కడ సూర్య గారు బేర్ గ్రిల్స్ లాగా ఆ పిల్లోడికి అడవిలో ఎలా బతకాలో నేర్పిస్తాడు అండ్ కాపాడుతా ఉంటాడు. అంతటితో ఆగదు, మ్యాన్, ఉమెన్, వైల్డ్ కూడా ఉంటది. ఒక అడవిలో హీరో అండ్ ఉమెన్ చేసే ఫైట్. ఆ డిస్కవరీ ఛానల్లో షోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. యాక్షన్ సీక్వెన్స్ ఏదో ట్రై చేశారనిపిస్తుంది, బట్ అస్సలు ఇంట్రెస్టింగ్ గా ఉండదు. క్లైమాక్స్ ఇక ప్లస్ పాయింట్స్ అంటే ఒక డిఎస్పి సాంగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఫారెన్ లో వెళ్ళి షూట్ చేసుకొచ్చారు కదా, బానే ఉంటాయి. ఫైనలీ వెరీ డిసప్పాయింటింగ్ మూవీ సూర్య గారి కెరీర్ లోనే. క్లైమాక్స్ లో ఏదో రోలెక్స్ లెవెల్లో దింపుదామని కార్తీక్ గారిని దింపారు. ఇద్దరు స్టార్ హీరో బ్రదర్స్ ని ఇలాంటి సినిమాలో చూడడం అస్సలు ఇష్టం లేదు. హోప్ కంగువా 2 ఉండదు. ఆఫ్టర్ బాహుబలి తర్వాత పెద్ద పెద్ద బడ్జెట్ తో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. దేవరా, కంగువా ఎక్సెట్రా ఇలాంటి సినిమాలు మీరు తీయడం వల్ల రాజమౌళి గారి గొప్పతనాన్ని పెంచడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఆయన ఎంత గొప్ప ఫిల్మ్ మేకర్ ఇంకా మాకు బాగా అర్థం అవుతుంది అండ్ చాలా మిస్ అవుతున్నాం కూడా. సో మూవీ చూడాలనుకుంటే థియేటర్ లో చూడండి. ఇలాంటి హానెస్ట్ ఒపీనియన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.